Hi folks, ఇది మనకి DJI Osmo 360 DJI వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ 360 degrees కెమెరా. సో ఈ వీడియో గురించి నేను ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను. సో మీకు పైన కార్డ్స్ లో గానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో గానీ వదిలేస్తాను. సో మీరు ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి కంప్లీట్ గా బిగినర్స్ గైడ్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాము. సో ఈ కెమెరా ఎట్లా యూజ్ చేయాలి అండ్ దీన్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అండ్ దీనిలో ఫుటేజ్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, మీరు మొబైల్ ఫోన్ లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అండ్ దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేవి కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూడొచ్చు. మీకు ఒకవేళ ఈ DJI Osmo 360 తీసుకోవాలనుకుంటే కనుక ముందు ఈ రెండు వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మనకి ఈ కెమెరాని వాడచ్చా లేదా, లేకపోతే దీనికన్నా బెటర్ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అన్న డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బిగినర్స్ ట్యూటోరియల్ అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ కాంబోలో ఉండే కాంపోనెంట్స్. సో స్టాండర్డ్ కాంబోలో మనకి ఏమేమి వస్తాయి అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. USB Type-C టు USB Type-C ఛార్జింగ్ కేబుల్, అట్లాగే మనకి DJI Osmo 360 యాక్షన్ కెమెరా, అట్లాగే ఈ లెన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ప్రొటెక్టివ్ కేసు, అట్లాగే మనకి ఈ కెమెరాని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక పౌచ్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి దీనికి సంబంధించిన స్టిక్కర్స్ కానీ లేకపోతే బుక్లెట్స్ కానీ ఇవన్నీ మనకి ఇందులో ఇచ్చాడు. క్విక్ స్టార్ట్ గైడ్ కానీ ఇవన్నీ ఇందులో ఇచ్చాడు. అట్లాగే మనకి లెన్స్ ని క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకు ఒక సింగిల్ బ్యాటరీ ఇస్తాడు. ఇందులో మీకు మెమరీ కార్డ్ అయితే ఇంక్లూడ్ చేయడు. మెమరీ కార్డ్ కావాలంటే కనుక మీరు సపరేట్ గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా స్టాండర్డ్ కాంబోలో వచ్చే యాక్సెసరీస్. వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ కాంబోలో మనకి వీటితో పాటు ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే యాడ్ అవుతాయి. అవేంటంటే మనకి ఒక బకిల్ ఒకటి యాడ్ చేస్తాడు. సో ఇది అట్లాగే మనకి ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఒకటి యాడ్ చేస్తాడు ఇది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఒక కేసు ఒకటి ఇస్తాడనమాట, ఛార్జింగ్ కేసు. దాంతో పాటు 2 ఎక్స్ట్రా బ్యాటరీలు. సో మొత్తం ఆ కాంబోలో 3 బ్యాటరీలు, ఒక ఛార్జింగ్ కేసు, అట్ ది సేమ్ టైం మీకు ఒక స్టిక్ అండ్ మనకి ఒక బకిల్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అంతే. స్టాండర్డ్ కాంబోకి అడ్వాన్స్డ్ కాంబోకి ఉండే మేజర్ డిఫరెన్స్ ఇవి మాత్రమే. సో ముందుగా మనం ఒకసారి ఈ కెమెరాని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ కెమెరాలో ఏమేమి బటన్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి DJI Osmo 360. సో నేను ఈ కవర్ అయితే పెట్టాను ఎందుకంటే ఈ లెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెన్స్ మీద మీకు ఎక్కడ స్క్రాచెస్ పడితే ఈ లెన్స్ ని మీరైతే రీప్లేస్ చేసుకోలేరు. అందుకని ఈ లెన్స్ ని చాలా నీట్ గా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఒకవేళ Insta360 X5 చూస్తే కనుక అందులో మనకి రిమూవబుల్ లెన్స్ ఉన్నాయి. సో అదైతే కనుక మీరు ఒకవేళ ఈ లెన్స్ పగిలిపోయినా మీరు తీసుకుని మీ సొంతంగా మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ DJI వాళ్ళు ఇది ఫస్ట్ జనరేషన్ 360 డిగ్రీ కెమెరా కాబట్టి ఇంకా అన్ని ఫీచర్స్ అయితే లేవు. సో ప్రస్తుతానికైతే ఈ లెన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పి నేను ఈ క్యాప్ ని అయితే ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఒకసారి మనం లెన్స్ ని ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వీటి గురించి అయితే చూద్దాము. సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి డిస్ప్లే. సో ఇందులో మీరు ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిస్ప్లే యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు, లేదా మనకి మొబైల్ యాప్ ఉంటుంది, ఆ యాప్ త్రూ కూడా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కావాలి. సో దీనికి మనకి బ్యాటరీ ఒకటి ఉంది. సో ఇది వచ్చేటప్పటికి 1950 mAh బ్యాటరీ. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ బ్యాటరీ అండ్ మనకి మెమరీ కార్డ్ అయితే ఈ ప్యాకేజ్ లో రాదు. మీకు ఒకవేళ మెమరీ కార్డ్ కావాలంటే కనుక ఎక్స్టర్నల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇందులో SanDisk Extreme Plus అయితే తీసుకున్నాను. సో ఈ మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే మనకి పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి షట్టర్ బటన్. ఒకవేళ మీరు ఫోటో మోడ్ లో ఉన్నా, వీడియో మోడ్ లో ఉన్నా, మీకు రికార్డ్ చేయాలన్నా, రికార్డ్ ని స్టాప్ చేయాలన్నా మీకు 0 అయితే ఉపయోగపడుతుంది. ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు రికార్డ్ అవుతుంది అండ్ అదే బటన్ ని ప్రెస్ చేస్తే మీకు రికార్డింగ్ స్టాప్ అవుతుంది అనమాట. సో ఇదే మీకు షట్టర్ బటన్ కూడా. మీరు ఫోటో తీసుకోవాలన్నా ఇదే బటన్ యూజ్ చేయాలి. ఇది వచ్చేటప్పటికి మీకు ఉన్న ఫుటేజ్ ని మీకు అంటే ఇది మల్టీ మోడ్ బటన్ అని చెప్పుకోవచ్చు. బేసికలీ ఇది మల్టిపుల్ బటన్స్ కి అయితే వాడుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. సో ఈ బటన్ ని ప్రెస్ చేసినప్పుడు మీకు పవర్ ఆన్ అవుతుంది. దీన్నే మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పవర్ ఆఫ్ కూడా అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ అయితే చూడొచ్చు. అండ్ ఈ కింద వచ్చేటప్పటికి మీకు ఒక పోర్ట్ ఉంది. సో మీకు ఇక్కడ యారో చూసారు కదా, ఇట్లా చూపిస్తుంది. ఈ బటన్ ని ఫస్ట్ ఇట్లా మూవ్ చేసి కింద కనాలి. కిందకంటే అప్పుడు మీకు ఈ పోర్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ USB Type-C పోర్ట్ ఉందన్నమాట. సో ఈ పోర్ట్ యూజ్ చేసి మీరు దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ బ్యాటరీలో ఇందులో పెట్టి ఈ కెమెరాని మొత్తాన్ని ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టాండర్డ్ కాంబో తీసుకుంటే కనుక మీకు ఒక బ్యాటరీనే వస్తుంది కాబట్టి ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ బ్యాటరీని ఈ కెమెరాలో పెట్టి ఈ పోర్ట్ ద్వారా మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ కాంబో తీసుకున్నారనుకోండి, మీకు ఇట్లాగా బ్యాటరీ ప్యాక్ తో పాటు మీకు ఇంకో 2
బ్యాటరీలు వస్తాయి. సో ఇవన్నీ బ్యాటరీలు కలిపి ఇందులో పెట్టుకుని మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ కెమెరాలో ఏదైనా డేటా ఉంటే కనుక ఈ డేటాని మీ ల్యాప్టాప్ లో కానీ మీ మొబైల్లో కానీ లేదా ఐప్యాడ్ లో కానీ మూవ్ చేయాలనుకుంటే ఇదే పోర్ట్ యూజ్ చేసి మీరు యూఎస్బి టైప్ సి టు యూఎస్బి టైప్ సి కేబుల్ యూజ్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో కంప్లీట్ గా మనం క్లోజ్ చేద్దాము. సో మీరు క్లోజ్ చేసినప్పుడు మేక్ షూర్ ఇది పర్ఫెక్ట్ గా క్లోజ్ అవుతున్నట్టు చూడండి. ఎందుకంటే ఈ రెడ్ మార్క్స్ కనుక కనబడితే లెట్స్ సే ఇట్లా ఉందనుకోండి, ఇది మీకు క్లోజ్ అయినట్టు కాదు. ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ అనేది కనిపించదు. మీరు క్లోజ్ చేస్తే కంప్లీట్ గా రెడ్ అనేది మాయమైపోవాలి బేసికల్ ఇక్కడ నుంచి. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు ఒక 2 మైక్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వచ్చి మనకి స్టేటస్ లైట్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక ఇది మనకి బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సిన ప్లేస్. సో బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ రెండు ఇందులోనే ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మీరు యారో చూస్తున్నారు కదా. సో ఇది జనరల్ గా ఈ యారో అనేది స్టిక్కర్ బేసికలీ మీకు పాడైపోతుంది, తర్వాత మీరు తీసేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను స్టిక్కర్ అయితే ఉంచాను. సో మీరు దీన్ని కూడా అంతే ఇట్లా అని కింద కనాలి, బేసికల్లీ సైడ్ కానీ కింద కనాలి. కిందకంటే అప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఈ నాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని అక్కడ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. సో నాబ్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేశాను. తర్వాత మనం మెమరీ కార్డ్ ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను ఈ మెమరీ కార్డ్ ని ఇట్లా ఇన్సర్ట్ చేయాలి బేసికల్లీ. సో మీకు ఏదైతే ఈ లెటర్స్ ఉన్నాయో ఈ లెటర్స్ అది బ్యాటరీ సైడ్ ఉండాలన్నమాట. పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఇట్లా పుష్ చేస్తే లోపలికి క్లిక్ అని ఒక బటన్ ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు మీరు పుష్ చేయాలి. పుష్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా ఇందులో ఇట్లా అలైన్ అవుతుంది. సో తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో క్లోజ్ చేసేటప్పుడు కూడా మేక్ షూర్ మీరు డెఫినెట్ గా దీన్ని ఈ రెడ్ మార్క్ లేకుండా చూసుకోండి. రెడ్ మార్క్ ఉంటే కనుక ఇందులోకి మీరు ఒకవేళ దీన్ని వాటర్ లోకి తీసుకెళ్తే వాటర్ మనకు అందులోకి వెళ్ళి కెమెరా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదొకటి అయితే జాగ్రత్త చూసుకోండి. ఫైనల్ గా మనం మళ్ళీ స్క్రీన్ దగ్గరికి వచ్చాము. కింద చూస్తే కనుక మనకి ఇక్కడ 1/4 ఇంచ్ థ్రెడ్ అయితే ఉంది. సో ఈ థ్రెడ్ యూజ్ చేసి మీరు దీన్ని మల్టిపుల్ యాక్సెసరీస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇన్స్టా 360 ఇది ఉంది కదా, స్టిక్ ఉంది కదా, ఇన్స్టా 360 అనే కాదు మీరు DJI స్టిక్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని మీరు దీన్ని డైరెక్ట్ గా ఇట్లా స్క్రూ చేసేసుకోవడం. సో ఇది మనకి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత మనకి ఇందులో విషయానికి వస్తే కనుక మనకి ఇట్లాంటి బకెల్ ఒకటి ఇచ్చాడు. ఈ బకెల్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు డైరెక్ట్ గా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు 360 degrees రికార్డ్ చేసేటప్పుడు ఇది పర్ఫెక్ట్ బేసికల్లీ. కానీ ఎప్పుడైతే మీరు దీన్ని గోప్రో కింద కానీ లేకపోతే మనకి యాక్షన్ కెమెరా కానీ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ మౌంట్ ఇచ్చాడు. సో ఈ మ్యాగ్నెటిక్ మౌంట్ యూజ్ చేసి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఫిక్స్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు ఇట్లా కూడా మీరు దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. 360 degrees యాంగిల్ లో మీరు రికార్డ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు దీన్ని యాక్షన్ కెమెరా కింద యూజ్ చేయాలనుకుంటారో అప్పుడు మీరు ఓన్లీ ఒక లెన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఏదో ఒక లెన్స్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మీరు ఏది యూజ్ చేసినా ఇక్కడ మనకి ఒక యాంగిల్ టైప్ కావాలి కదా. సో అప్పుడు మీరు ఇక్కడ ఒక బటన్ ఉంది, గుర్తుందా చూడండి ఒకసారి. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని ప్రెస్ చేసి మీరు దీన్ని యాంగిల్ మార్చుకోవచ్చు అనమాట. మార్చుకుంటే మీరు ఇట్లా పెట్టుకుని రికార్డ్ చేయొచ్చు. సో దాని పర్పస్ కోసం అని చెప్పి ఈ బకెల్ అయితే ఇచ్చాడు. సో అదర్ దెన్ దట్ మీకు రెగ్యులర్ గా 360 వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఈ బకెల్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు ఈ సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇవి రెండు ప్రస్తుతం పక్కన పెట్టేద్దాము. అండ్ తర్వాత ఈ కింద ఒక 4 స్టీల్ ఇవి ఇచ్చారు చూసారా, అంటే స్టీల్ నాబ్స్ ఉన్నాయి చూసారా. ఇవి 4 ఏంటంటే కొన్ని యాక్సెసరీస్ తో వీళ్ళు డైరెక్ట్ గా ఈ కెమెరాని పవర్ ఆన్ చేయొచ్చు అనమాట. సో అవి వాడేటప్పుడు ఇది వాడతారు. సో ప్రస్తుతానికి మన దగ్గర యాక్సెసరీ లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేదు. సో ఇంక తర్వాత మనం ఒకసారి దీన్ని పవర్ ఆన్ అయితే చేద్దాము. సో పవర్ ఆన్ చేసినప్పుడు మీకు ఒకసారి DJI Mimo యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ DJI Mimo యాప్ ఉంది. ఎందుకంటే నేను మల్టిపుల్ కెమెరాస్ వెళ్ళి DJI వాళ్ళే వాడతాను. సో దానికోసం నా దగ్గర యాప్ ఆల్రెడీ ఉంది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇది మనకి ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మనకి లాంగ్వేజ్ అయితే స్పెసిఫై చేసుకోమంటుంది. సో మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, వేరే లాంగ్వేజ్ అయితే వేరే లాంగ్వేజ్. నేనైతే ఇంగ్లీష్ పిక్ చేసుకున్నాను. తర్వాత మనకి DJI Osmo యాక్షన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. సో ఇది మీకు ఒకవేళ డైరెక్ట్ గా యాక్షన్ కెమెరాలోకి వెళ్ళిపోవాలనుకుంటే కనుక స్కిప్ చేయమంటుంది. బట్ నా సజెషన్ అయితే మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కనుక మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి ఇందులోకి వెళ్ళాం కదా, వెళ్ళంగానే మనకి ఇది డిటెక్ట్ అయింది. సో డిటెక్ట్ అయినప్పుడు మీరు కనెక్ట్ అని కొట్టారు అనుకోండి, మనకి ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కోడ్ ఒకటి ఇచ్చింది. ఒకవేళ అంటే ఈ కోడ్ ఎందుకంటే ఒకవేళ మనం ఆ డివైస్ కి కనెక్ట్ అవుతున్నా లేకపోతే వేరే డివైస్ లో ఏమన్నా పక్కన కూడా ఉండొచ్చు కదా, వాటికి కూడా కనెక్ట్ అవ్వచ్చేమో అని చెప్పి మనకి ఒక స్పెసిఫిక్ కోడ్ రిక్వెస్ట్ అయితే పంపించింది. కోడ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయించాలి. యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. సో ఇవి మీరు జస్ట్ అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత అలౌ యాక్సెస్ అని ఉంది. సో యాక్సెస్ ని అలౌ చేస్తారా లేదా అని ఉంది. అలౌ DJI టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యాక్టివ్ డివైస్ ని చేయమని అడుగుతుంది. సో నేనైతే యాక్టివ్ చేయను, ఆథరైజ్
ఆథరైజ్ చేయమని అడుగుతుంది. ఎస్ ఆథరైజ్ చేయమని అడుగుతున్నాను. తర్వాత యాక్టివేట్ చేయమని అడుగుతుంది. సో మనకి ఈ డివైస్ కి యాక్సెస్ ఇవ్వమని అడుగుతుంది. డివైస్ కి అయితే యాక్సెస్ ఇచ్చాము. తర్వాత ప్లీజ్ లాగిన్ టు యాక్టివేట్ అంట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవ్వగలిగాను. సో దీన్ని యాక్టివేట్ చేయమని అడుగుతుంది. సో ఒకసారి మీకు ఇది అయిన తర్వాత దీన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో నేను ఈ డివైస్ ని అయితే యాక్టివేట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో డేట్ అండ్ టైం ఫిక్స్ చేయమని అడుగుతుంది. సో మనం ఒకసారి 2025 లో ఉన్నాం. ఈ రోజు సెకండ్ బేసికల్లీ సెకండ్ అండ్ దెన్ 9. సో ఇది ఈ రోజు డేట్. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో డేట్ ని అయితే పెట్టి స్టార్ట్ చేసాము. నేను టైం సెలెక్ట్ చేసుకోలేదు. మీకు కావాలంటే కనుక టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇమీడియట్ గా రాగానే మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో జనరల్ గా ఏంటంటే ఇది ఈ కెమెరాని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో మీరు కావాలంటే కనుక ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్ చేసుకోవచ్చు. లేదంటే కనుక పైన ఇంటూ మార్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ గా మీకు మెనూలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఆస్మో 360 కంప్లీట్ గా డన్ అయింది. ఈ స్క్రీన్ ని మనకి ఎట్లా వాడాలనేది చూపించడం కోసం అని చెప్పి మనకి కొంత ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి ఇచ్చేస్తున్నారు. సో మీరు ఆప్షన్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఇవన్నీ కావాలంటే కనుక మీరు ఇట్లా ఇచ్చేసుకోవచ్చు బేసికల్లీ. సో మీరు ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. సో పైన ఈ కార్నర్ లో మీకు 92 అని ఉంది కదా. సో ఈ 92 ఏంటంటే మనకి 92% ఆఫ్ ద బ్యాటరీ ఇంకా రిమైనింగ్ ఉన్నట్టు. సో ఇంకోటి ఈ కార్నర్ లో మీరు ఇక్కడ 1 hour 41 minutes అని చూస్తున్నారు కదా. సో నేను ఇక్కడ 360 మోడ్ లో ఉన్నా కాబట్టి 360 మోడ్ లో ఎంతసేపు మెమరీ కార్డ్ అవైలబుల్ ఉన్నది అనేది నెంబర్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 1 hour 41 minutes వరకు వీడియో రికార్డింగ్ అయితే చేస్తుంది. 360 degrees వీడియో రికార్డింగ్, అది కూడా మనకి 8K 30 FPS లో. సో తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు ఫోటో మోడ్ లో ఉంటే కనుక ఈ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు మీరు ఒకవేళ సింగిల్ లెన్స్ మోడ్ లోకి వెళ్తే కనుక మళ్ళీ ఈ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ అనేది మీకు ఇంకెంత మెమరీ కార్డ్ ఉంది అండ్ ఇంకెంతసేపు మీరు వీడియో రికార్డింగ్ చేయొచ్చు ఆ మెమరీ కార్డ్ యూజ్ చేసి అన్న దాన్ని బట్టి. సో దానికి బ్యాటరీకి ఏం సంబంధం లేదు. బేసికల్లీ బ్యాటరీ 10 minutes లోనే అయిపోవచ్చు కానీ బట్ మీకు స్టిల్ ఇక్కడ ఆ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ ప్లే బటన్ ఉంది కదా. సో ఇదేంటంటే మీడియా ఫైల్స్. మీరు ఆల్రెడీ ఇందులో ఏదైనా రికార్డెడ్ వీడియో ఉంటే కనుక అవన్నీ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇందులో రికార్డింగ్ వీడియోస్ అయితే ఏం లేవు. సో అందుకని మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి మోడ్స్ అనమాట. ఇందులో మీకు 2 modes ఉన్నాయి. ఒకటి వచ్చి మీకు 360 degrees, ఇంకోటి వచ్చి మనకి సింగిల్ లెన్స్ మోడ్. సో మీకు 360 degrees లోకి వెళ్తే కనుక 360 degrees లో ఏమేమి వీడియో టైప్ మోడ్స్ ఉన్నాయి రికార్డ్ చేయడానికి అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. మీరు ఫొటోస్ తీసుకోవచ్చా, వీడియోస్ తీసుకోవచ్చా, సెల్ఫీ వీడియో తీసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ. ఒకవేళ మీరు అదే సింగిల్ లెన్స్ మోడ్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇందులో మీరు సింగిల్ లెన్స్ ఫోటో తీసుకోవచ్చా, లేకపోతే వీడియో తీసుకోవచ్చా, లేకపోతే మీరు బోస్ట్ వీడియో తీసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ మీకు అక్కడైతే చూస్తున్నాయి. సో మీరు ఏ మోడ్ లో కావాలి అన్న దాన్ని బట్టి మీకు ఇక్కడ ఇదైతే చేంజ్ అవుతా ఉంటుంది బేసికల్లీ. తర్వాత మీరు కింద ఇది చూస్తారు కదా. సో ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ గా రిజల్యూషన్. సో మీరు 8K లో రికార్డ్ చేస్తారా, 4K లో రికార్డ్ చేస్తారా, మీరు ఒకవేళ 6K లో రికార్డ్ చేస్తే ఏ ఫ్రేమ్ రేట్ లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారు. 180p అయితే మీకు ఆల్మోస్ట్ 100 frames వరకు రికార్డ్ చేస్తున్నారు. తర్వాత మీకు ఇది వైడ్ యాంగిల్ లెన్స్ కావాలా, స్టాండర్డ్ లెన్స్ కావాలా, ఇట్లా మీరు ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట జనరల్ గా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే మనకి కెమెరా ఫ్లిప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు లెట్స్ సే మీరు ఈ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి సింగిల్ లెన్స్ మోడ్ లో, లేదా మీరు ఈ కెమెరా వ్యూ చూడాలనుకుంటే మీరు దీన్ని ఫ్లిప్ చేస్తే మనకి ఏ కెమెరా అయితే ఉందో ఆ కెమెరా వ్యూ అయితే మీరు చూస్తూ ఉంటారు బేసికల్లీ. సో అది కంప్లీట్ గా మనకి ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్. మీకు ఇక్కడ సింపుల్ గా తెలియాలంటే కనుక మీరు ఒకవేళ ఈ రెజల్యూషన్ చేంజ్ చేసుకోవాలంటే కింద నుంచి పైకి అన్నారనుకోండి, కంప్లీట్ గా మీరు ఈ రెజల్యూషన్ ని మీరు పిక్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఒకవేళ మీరు పై నుంచి కిందకి అన్నారనుకోండి, కంప్లీట్ గా మనకి సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు అనమాట. సో ఇది మనకి క్విక్ స్టార్ట్ మోడ్. సో బేసికల్లీ మీకు ఇందులో ఏమేమి క్విక్ స్టార్ట్ మోడ్స్ కావాలంటే మీరు అది ఎనేబుల్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఇక్కడ ప్రస్తుతానికి అయితే పెనరామిక్ ఫోటో, పెనరామిక్ వీడియో ఈ రెండు మాత్రమే మనకి క్విక్ స్టార్ట్ మోడ్ లో ఉన్నాయి. సో మీకు అవి క్విక్ స్టార్ట్ మోడ్ అంటే మీరు దీన్ని క్లిక్ చేస్తూ ఉన్నారనుకోండి అవి టాగిల్ అవుతూ ఉంటాయి బేసికల్లీ. తర్వాత మనకి మైక్ అని ఉంది. సో ఒకవేళ మీ దగ్గర DJI మైక్ ఏదైనా ఉంటే కనుక ఎక్స్టర్నల్ మైక్, ఆ మైక్ ని డైరెక్ట్ గా దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని మీరు ఈ మైక్ లో ఏదైతే మాట్లాడతారో అది మనకి ఈ కెమెరా ఫుటేజ్ లో అయితే ఇన్సర్ట్ చేసేస్తుంటుంది ఆటోమేటిక్ గా. సో మీరు అప్ టు 2 mics వరకు మీరు ఇందులో ఇచ్చేసుకోవచ్చు. 2 mics వేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆడియో రికార్డింగ్ మీకు ఇందులో కావాలా లేదా ఎట్లాగనేది మీరు ఇక్కడ దీనిలో అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు 32-bit ఫ్లోట్ రికార్డింగ్ కూడా ఉంది. సో మీరు అది కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ యాక్చువల్లీ. తర్వాత మనకి దీని సెట్టింగ్స్ బేసికల్లీ. సో ఈ సెట్టింగ్స్ ఆటో పవర్ ఆఫ్, ఇప్పుడు లైక్ ఆల్వేస్ డిస్ప్లే ఆన్ ఉండాలా లేకపోతే ఏంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మీకు జస్ట్ వెళ్తా ఉంటే మీకే అర్థమైపోతుంది అనమాట. వైర్లెస్ కనెక్షన్, వాటర్ ప్రూఫ్ కేస్ మోడ్. సో తర్వాత మీకు ఒకవేళ మేనేజ్మెంట్ అంటే ఫైల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ లాంగ్వేజ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే, ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలన్నా, డివైస్ ఇన్ఫర్మేషన్, సీరియల్ నెంబర్, ఈ డీటెయిల్స్ కావాలన్నా మీకు అక్కడైతే ఉంటాయి. తర్వాత ఇది వచ్చి మనకి
మనకి ఓరియంటేషన్, మీరు దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇట్లా మార్చినా మీకు ఓరియంటేషన్ ఏం మారదు బేసికల్లీ. సో అదే మీరు ఇది ఆఫ్ చేస్తుంది అనుకోండి, మీకు ఓరియంటేషన్ మీ కెమెరా ఎటు తిప్పితే మీకు ఆ ఓరియంటేషన్ అటు మారిపోతా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్, రైట్? సో జనరల్ గా ఇట్లా పెట్టుకుంటే కనుక మీకు ఆ ఓరియంటేషన్ అనేది మారదు బేస్. తర్వాత ఇది వచ్చేటప్పటికి స్క్రీన్ లాక్. సో మీరు స్క్రీన్ లాక్ తీయాలంటే కనుక మళ్ళీ మీరు కావాలంటే కనుక స్క్రీన్ లాక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడన్నా పొరపాటున ఏదన్నా ఆప్షన్స్ తగిలి మనకి ఈ ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి కదా, అది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీరు స్క్రీన్ లాక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేటప్పటికి ఎడిటింగ్ అసిస్టెంట్ అంట. నాకు తెలిసి ఆటోమేటిక్ గా ఇదే ఎడిట్ చేస్తూ ఉంటది అనమాట. సమ్ ఏఐ ఏదైనా యూజ్ చేసి ఇదే ఎడిట్ చేసి ఒక ఫుటేజ్ అయితే మీకు ఇది చేస్తుంది. తర్వాత జెస్చర్ కంట్రోల్. సో ఇది వచ్చేటప్పటికి మీరు ఆన్ చేసుకుంటే మీ చెయ్యి లేపేదాన్ని బట్టి మీ చెయ్యి ఒకవేళ ఇట్లా 2 ఫింగర్స్ చూపించినా లేకపోతే ఇట్లా అన్నా మీకు ఏంటంటే ఆటోమేటిక్ గా అది డిటెక్ట్ చేసి మనకి అది రికార్డింగ్ స్టార్ట్ చేయాలా స్టాప్ చేయాలా ఈ డీటెయిల్స్ అయితే ఉంటది. ఒకవేళ కెమెరా మీ దగ్గర ఉన్నంతసేపు ఓకే, ఒకవేళ మీరు కెమెరాకి దూరంగా ఉండి రికార్డ్ చేస్తుంటే కనుక మీరు ఈ జెస్చర్స్ హెల్ప్ తోటి మీరు దీన్ని రికార్డ్ స్టార్ట్ అండ్ స్టాప్ అయితే చేసుకోవచ్చు బేసికల్లీ. సో మీకు అది కావాలంటే కనుక ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇంకొక సైడ్కి వెళ్తే కనుక మనకి ఈ 360 degrees లెన్స్ ప్రొటెక్షన్ మోడ్ ఉంది కదా. సో ఈ లెన్స్ ప్రొటెక్షన్ మోడ్ ఉంటే కనుక మీకు ఈ పైన కేసెస్ ఇస్తాడనమాట దీనిపైన. సో ఆ కేసు పెట్టుకుంటే కనుక ఒకవేళ ఎప్పుడైనా కింద పడిపోయినా మీకు ఆ లెన్స్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ మోడ్ ని ఎనేబుల్ చేసుకుంటున్నావా లేదా అని అడుగుతుంది. ఇంకోటి వాయిస్ కంట్రోలర్స్. సో మీకు ఒకవేళ వాయిస్ కంట్రోలర్స్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ స్టార్ట్ రికార్డింగ్ అనగానే ఇది ఏ మోడ్ లో అయితే ఉందో ఆ మోడ్ లో రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టాప్ రికార్డింగ్ అనగానే ఆటోమేటిక్ ఇది స్టాప్ అయిపోతుంది. సో మీకు ఈ ఆప్షన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీరు ఒకవేళ DJI యాక్షన్ కెమెరాస్ చూస్తే మీకు ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో సేమ్ ఆప్షన్స్, అందులో ఎటువంటి చేంజ్ లేదు బేసికల్లీ. సమ్ మీకు గ్రిడ్ టైప్ కావాలా, ఒకవేళ మీకు గ్రిడ్ కావాలంటే కనుక మీరు గ్రిడ్ ఎనేబుల్ చేసుకుంటే మనకి స్క్రీన్ మీద గ్రిడ్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా వైర్లెస్ ఇయర్ బడ్స్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలనుకోండి, యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటే దాన్ని డైరెక్ట్ గా మీకు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఈ DJI మైక్ లాంటిది లేకపోతే కనుక మీరు యాపిల్ ఎయిర్ పాడ్స్ నుంచి దీంట్లోకి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు బేసికల్లీ. అండ్ తర్వాత మనకి బ్రైట్నెస్, ఈ స్క్రీన్ బ్రైట్నెస్ ఎంత ఉండాలి అనేది. సో ఇది బ్రైట్నెస్ మీకు ఎక్కువ ఉంటే కనుక బ్యాటరీ తొందరగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మోస్ట్లీ నేనైతే చాలా తక్కువ పెట్టుకున్నాను. నాకు మోస్ట్లీ ఇదైతే సరిపోతుంది యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇండోర్ లో ఉన్నంతసేపు. మీరు ఒకవేళ అవుట్డోర్ లోకి వెళ్తే కనుక మీరు దాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది బేసికల్లీ, రైట్? తర్వాత మెమరీ కార్డు. సో మనకి ఇందులో 2 types ఆఫ్ మెమరీ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇంటర్నల్ మెమరీ కార్డు, అది వచ్చి మనకి 105 GB అయితే ఉంది. సో ఈ మీరు ఒకవేళ మీ మెమరీ కార్డ్ లేదు అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఇంటర్నల్ మెమరీ కార్డ్ లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు డైరెక్ట్ గా ఇంకో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకుంటాం అనుకుంటే కనుక చేసుకోవచ్చు బేసికల్లీ. సో ఇక్కడ మీరు స్టోర్ చేసుకున్న తర్వాత మీరు ఏ మెమరీ కార్డ్ లో మీరు రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీకు ఉంటుంది అనమాట. ఒకవేళ లెట్స్ సే నేను ఇంటర్నల్ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేసి నేను యాక్సెప్ట్ చేయాలి, లేదా నేను ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ మీద రికార్డ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే నేను ఏదైతే రికార్డ్ చేయాలనుకుంటానో అదంతా మనకి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ లో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే కనుక వీటిని మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఏదైనా యూజ్ చేస్తుంటే కనుక బెటర్ మీరు ముందు ఒకసారి కంప్లీట్ గా ఫార్మాట్ చేసుకోండి. దానివల్ల మీకు ప్రీవియస్ మెమరీ కార్డ్ లో ఏదైనా ఫుటేజ్ ఉన్నా ఒకవేళ అది వేరే ఫార్మాట్ లో ఉండి సరిగ్గా రికార్డ్ అవ్వకపోవచ్చు. మీరు ఈ స్టెప్ చేస్తే ఏంటంటే డెఫినెట్ గా మనకి మంచిగా రికార్డ్ అవుతుంది బేసికల్లీ. ఇది కంప్లీట్ గా మనకి మెమరీ కార్డ్ గురించి. తర్వాత మనకి ఈ సౌండ్ ఉంది. సో ఈ సౌండ్స్ మనకి ఎట్లా కావాలి అంటే మీడియం సౌండ్ కావాలా, హై సౌండ్ కావాలా, లో సౌండ్ కావాలా, లేకపోతే అసలు సౌండ్ వద్దా అన్నదానికి. అంటే మీరు ప్రెస్ చేసే ప్రతి బటన్ కి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఎంత ఇది కావాలనేది. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ అయితే మీరు చూసారు కదా. సో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మీరు 360 degrees లో రికార్డ్ చేయాలనుకుంటే కనుక పెనరామిక్ వ్యూ అని ఉంది కదా. సో దాని మీద రికార్డ్ చేస్తున్నారు. అండ్ మీకు ఎంత రెజల్యూషన్ కావాలి, 8K 30 FPS లో రికార్డ్ చేయొచ్చా, రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత దెన్ మీరు దీన్ని దీన్ని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ అనేది మీరు మొబైల్ యాప్ లో చేయాలి. సో ఇప్పుడు ఏవైతే సెట్టింగ్స్ మీరు ఇక్కడ చూసారో ఇవన్నీ మనకి ఈ మొబైల్ యాప్ లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ లో ఎనేబుల్ చేయగానే మనకి మొబైల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు DJI లైవ్ ఇవ్వచ్చు, అట్లాగా మీరు ఫైల్స్ ని ఎట్లా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయొచ్చు, దీని ట్యూటోరియల్ ఎట్లా ఉంది, దీని ఫర్మ్వేర్ అప్గ్రేడ్ ఏమైనా ఉంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ మీకు ఫర్మ్వేర్ అప్గ్రేడ్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్ గా అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఏదైనా బగ్స్ ఉన్నా లేకపోతే కొత్త ఫీచర్స్ వచ్చినా ఇవన్నీ వీళ్ళు ఈ ఫర్మ్వేర్ అప్డేట్ ద్వారా రిజాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఏమని అడుగుతుంది. సో కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ అయితే ఇచ్చాము. సో కనెక్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ కనెక్ట్ అయింది. ఇప్పుడే మనకి ఇక్కడ ఫర్మ్వేర్ ఉంది అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది, ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోమని. సో ఒకసారి మనం ఫర్మ్వేర్ అప్డేట్ అయితే చేద్దాము. ఫర్మ్వేర్ అప్డేట్ అడుగుతుంది కదా. ఫర్మ్వేర్ అప్డేట్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా ఫర్మ్వేర్ అప్డేట్ అయితే అవుతా ఉంటుంది. మనకి ఇందులో ఏమేం బగ్స్ ఉన్నాయి, ఏమేం కొత్త ఫీచర్స్ ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడైతే లిస్ట్ ఇచ్చాడు. సో ఒకవేళ మీరు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడైతే చూడొచ్చు. సో ఇందులో మనకి వీడియో క్వాలిటీ ఎన్హాన్స్
ఎన్హాన్స్ ఫర్ 8K వీడియో రికార్డింగ్ ఎట్ 48 and 50 FPS లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎన్హాన్స్డ్ కలర్స్ రిడక్షన్ అంట, సో అదొకటి ఫిక్స్ చేస్తున్నారు. సమ్ మైనర్ బగ్స్ కొన్ని ఫిక్స్ చేస్తున్నారు, అట్లాగే కొన్ని ఫీచర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడైతే చదువుకోవచ్చు బేసికల్లీ. సో మనకి ఇక్కడ ఫర్మ్వేర్ అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో అప్డేట్ సక్సెస్ఫుల్. సో డన్ అని కొట్టంగానే మన మొబైల్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అని కొట్టంగానే ఇక్కడ చూసారా మీకు అప్డేటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ తర్వాత మనకి దీన్ని కనెక్ట్ చేయమని అడుగుదాము. మీరు ఇక్కడ మొబైల్లో అయితే చూడొచ్చు. మొబైల్లో కూడా మనకి ఈ కెమెరాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది వచ్చి మనకి కంప్లీట్గా 360 degrees బేసికల్లీ. సో మీరు ఇది స్వాప్ చేస్తే మనకి డిఫరెంట్ కెమెరాస్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇది నచ్చలేదు. మనకి ఇన్స్టా 360లో అయితే మీరు ఇట్లా ఫుటేజ్ని మూవ్ చేసుకోవచ్చు. సో విచ్ ఇస్ ఓకే. ఇది మనకి వీడియో బేసికల్లీ. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అక్కడ మీకు ఎంత బ్యాటరీ ఉందనేది చూపిస్తుంది. SD కార్డులో మాకు ఎంత టైం ఉంది రికార్డ్ చేయడానికి అనేది మీకు అక్కడ చూపిస్తుంది. అండ్ ఈ పైన మీరు చూస్తే కనుక మీకు 8K వీడియో రికార్డింగ్ అవుతుందా, అండ్ 8Kలో 50 FPS వరకు మీరు రికార్డ్ చేయొచ్చు అని చెప్తుంది. 50 FPS లో రికార్డ్ చేస్తారా, 30 FPS లో రికార్డ్ చేస్తారా, సో అది అక్కడ చూపిస్తుంది. సో మీకు హోమ్ ఉంది, హోమ్ బటన్ అయితే మీకు ఇక్కడికి వెళ్ళిపోతారు. సో మీరు ఆల్బమ్ లోకి వెళ్ళాలంటే ఆల్బమ్ లోకి వెళ్ళచ్చు, లేదు మీరు కెమెరాలోకి వెళ్ళాలంటే మళ్ళీ మీరు కెమెరాలోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇందులో చూపిస్తే కనుక ఈ డివైస్ లో మనం రికార్డ్ చేసే ఫుటేజ్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు లోకల్లోకి డౌన్లోడ్ చేసుకున్న ఫుటేజ్ ఏమైనా ఉంటే కనుక అది ఇక్కడ కనిపిస్తుంది బేసికల్లీ. అది కాకుండా మీకు ఇది 360 degrees కెమెరానా లేకపోతే సింగిల్ లెన్స్ కెమెరానా, ఈ సింబల్ అయితే కనుక మీకు సింగిల్ లెన్స్, ఈ సింబల్ అయితే కనుక మీకు 360 degrees రికార్డ్ చేస్తుంది. సో మీకు దీన్ని షటర్ బటన్ ఇది ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడే ఆన్ చేసి ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఆన్ చేసినప్పుడు పైన టైం అయితే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను రికార్డ్ చేసినప్పుడు ఆ వాయిస్ కూడా ఎట్లా రికార్డ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ మైక్రోఫోన్ సింబల్ ఉండి దాని పక్కన చూపిస్తుంది చూడండి. అదొకటి. మళ్ళీ మీరు ఆఫ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ కెమెరాని ఫ్లిప్ చేయాలంటే కనుక ఇది యూస్ చేసి మీరు కెమెరాని ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు కస్టమ్ మోడ్స్ ఏమైనా ఉంటే కనుక మీకు ఇక్కడ పెట్టుకోవచ్చు ఆల్రెడీ 360 మోడ్స్ కానీ ఇట్లాంటివి. బట్ ప్రస్తుతానికి మీకు ఏదన్నా ఇది చేంజ్ చేసుకోవాలనుకోండి, కింద ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. హైపర్ ల్యాబ్స్ కానీ, టైమ్ ల్యాబ్స్ కానీ, లేకపోతే సెల్ఫీ మోడ్ కానీ, సూపర్ నైట్ మోడ్ కానీ, వీడియో మోడ్ కానీ, ఇవన్నీ మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇదండి మనకి కంప్లీట్ గా దీని గురించి. సో ఒకసారి నేను బయటకు వెళ్ళి కొన్ని షార్ట్స్ అయితే తీసుకుని వస్తాను. వచ్చిన తర్వాత కథమా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, బయటికి వెళ్ళి నేను DJI Osmo 360 తోటి వీడియో అయితే రికార్డింగ్ చేసుకొచ్చాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో నేను ఇది మనకి DJI Osmo 360. దీన్ని కనెక్ట్ అవ్వాలంటే DJI Mimo యాప్ అయితే ఓపెన్ చేయాలి. మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనది వచ్చి మన ఐప్యాడ్ వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఐప్యాడ్ యూజ్ చేస్తున్నా లేదా ఐఫోన్ యూజ్ చేస్తున్నా ప్రాసెస్ వచ్చి సేమ్. సో మిమ్మల్ని కనెక్ట్ చేయనా అని అడుగుతుంది. డెఫినెట్ గా కనెక్ట్ చేయండి అండ్ మీ వైఫైకి అయితే యాక్సెస్ అవ్వండి. తర్వాత మనకి దీనికి కనెక్ట్ అవ్వడానికి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనకి ప్రస్తుతానికి అయితే కనెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్బమ్ లో ఉన్నాను. ఆల్బమ్ లో ఉంటే మనకి రికార్డ్ చేసిన ఫుటేజ్, ఇందులో ఏదైతే ఫుటేజ్ ఉందో అవన్నీ మీకు ఇక్కడైతే కనిపిస్తుంటాయి. లేదు మీరు ఒకవేళ దీన్ని ఆపరేట్ చేయాలంటే కనుక ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఏముందనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఆల్రెడీ మీరు ఇది మొబైల్లో చూసారు కదా. సో నేను ఇంకా ప్రస్తుతానికి అయితే దీనిలోకి వెళ్ళిపోతాను, మన ఫుటేజ్ లోకి వెళ్ళిపోతాను. సో ఇది మనకి కంప్లీట్ గా ఇందులో ఉన్న ఫుటేజ్ వచ్చి, సో మీకు ఇందులో ఉన్న ఫుటేజ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. మీరు తీసిన ఫొటోస్ ఇవన్నీ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మీరు ఫొటోస్ చూడాలంటే కనుక సో మీకు ఈ కార్నర్ లో ఒక సింబల్ ఉంటది. ఇది మనకి పానరామిక్ ఫోటో. అండ్ ఇక్కడ మనకి క్లాక్ ఉండి ఆ క్లాక్ నీడిల్ చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి దాని పేరేంటి టైం ల్యాబ్స్ అనమాట. అండ్ మీకు 360 degrees చూడాలంటే కనుక 360 degrees ఫుటేజ్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా ఉంటుంది బేస్, మీరు ఎక్కడైతే చూస్తున్నారు. అండ్ నేను ఒక వీడియోని అయితే ఎడిట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఆల్రెడీ నేను ఈ ఫోన్ నుంచి దీనిలోకి అయితే డౌన్లోడ్ చేశాను. జస్ట్ మనకి కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది అని చెప్పి ఐ థింక్ నేను ఇది కొంచెం ఎడిట్ కూడా చేసినట్టున్నా, అందుకే మీకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి. సో జనరల్ గా మీరు లాంచ్ చేసినప్పుడు అయితే మీకు ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే, అంటే మీ వీడియో లైబ్రరీలోకి వెళ్ళాలనుకుంటే ఈ యారో క్లిక్ చేయగానే మిమ్మల్ని మళ్ళీ మీరు మీ వీడియో లైబ్రరీలోకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మనం స్పెసిఫిక్ వీడియోలోకి అయితే వస్తాము. సో తర్వాత వచ్చేటప్పటికి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఓరియంటేషన్ బేసికల్లీ. సో మీరు ఏ ఫుటేజ్ కావాలనుకుంటున్నారు, 9:16 అంటే మనకి షార్ట్స్ టైప్ కావాలనుకుంటున్నారా, లేదా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటే మీకు 9:16, లేదు మీరు యూట్యూబ్ లో హారిజెంటల్ గా పోస్ట్ చేయాలనుకుంటే
16:9 బేసికల్లీ. సో మీరు ముందు మీ ఓరియంటేషన్ అనేది స్పెసిఫై చేయాలి. సో నేను ప్రస్తుతానికి అయితే జస్ట్ ఈ దీని కింద అయితే చూస్తాం 9:16 కింద అయితే రికార్డ్ చేస్తున్నాం. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి వచ్చేటప్పటికి ఇమేజ్ సెట్టింగ్స్. సో మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకవేళ మీకు ఈ హెచ్డి కావాలా, స్మూత్ కావాలా, స్టెబిలైజేషన్ ఆన్ చేయాలా, డైరెక్షన్ లాక్ ఏమన్నా పెట్టాలా, ఇవన్నీ అడుగుతుంది. సో మీరు ఇవేం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి మెయిన్ ఫుటేజ్ వచ్చేటప్పటికి ఇది బేసికల్లీ. సో మనకి 360 వీడియో అనేది మీకు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ట్రిమ్. బేసికల్లీ మీరు ఒకవేళ ఈ వీడియోని మీరు ట్రిమ్ చేయాలనుకుంటే కనుక మీరు ట్రిమ్ యూస్ చేసి చేసుకోవచ్చు. బేసికల్లీ ఇక్కడ నుంచి ట్రిమ్ చేయాలనుకుంటే మీకు ఆ రెడ్ లైన్ ఉంది చూసారా, ఆ రెడ్ లైన్ ఎంత వరకు వెళ్తే అంతవరకు ట్రిమ్ అవుతుంది అనమాట. సో మీరు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఫుటేజ్ ని మీరు ఇచ్చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు కావాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేసి ఇది కొట్టాలనుకుంటే మీకు ఓన్లీ అంతవరకే ఫుటేజ్ అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకి ట్రిమ్ యొక్క స్పెసిఫికేషన్ అనమాట. సో నేను ఇక్కడ నుంచి ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ట్రిమ్ చేస్తాను బేసికల్లీ. సారీ. సో ఈ ట్రిమ్ అనేది మీరు చూసారు కదా, నాకు ఇది కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుంది. సో ఇది నేను ట్రిమ్ అయితే అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ట్రాకింగ్ ఉంది చూసారా. సో ఈ ట్రాకింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకోకుండా జస్ట్ ఒక ట్రాకింగ్ యూస్ చేసి కంప్లీట్ గా మిమ్మల్ని మాత్రం కాన్సన్ట్రేట్ చేసి ట్రాక్ అని క్లిక్ చేశారు అనుకోండి, అది కంప్లీట్ గా మిమ్మల్ని మాత్రమే ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ట్రాకింగ్ కూడా వచ్చి చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీకు ఎప్పుడైతే మీకు అది వద్దు అనుకుంటారో అప్పుడు స్టాప్ ట్రాకింగ్ కొట్టారు అనుకోండి, మీకు ఇక్కడ ఒక షేడ్ లాంటిది కనిపిస్తుంది చూసారా, అది మీరు ట్రాక్ చేసిన ఫుటేజ్. ఒకవేళ మీకు మనకు ట్రాకింగ్ వద్దు అనుకుంటే కనుక పైన మనకి క్లియర్ ట్రాకింగ్ అని చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అయితే పోతుంది. తర్వాత మనకి ఇందులో ఎక్కువ కీ ఫ్రేమ్స్ గురించి ఉంటాయి. సో మీరు ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, మీరు ఏదైతే మీకు కీ ఫ్రేమ్ కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేశారనుకోండి, కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏ కీ ఫ్రేమ్ కావాలనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ సెట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ రివీల్ అవుతున్నాయి. లైక్ ప్లానెట్ కైండ్ ఆఫ్ ఆప్షన్ కావాలా, సో ఒకవేళ మీకు ఇట్లాంటి వీడియో కావాలంటే ఇట్లాంటి వీడియో వస్తుంది. మీరు ఈ వీడియోని చూస్తే కనుక మీకు కంప్లీట్ గా అట్లానే రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మీరు వేరే కీ ఫ్రేమ్ ఇచ్చుకుని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్ ని. రైట్, మీరు మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు అట్లా రన్ అవుతుంది. దీన్ని ప్లే చేశారనుకోండి, మీకు ఆ వీడియో ఫుటేజ్ మీకు ఎట్లా కావాలంటే అట్లాగా మీరు కీ ఫ్రేమ్ ని పెట్టిన దాన్ని లెక్క ప్రకారం అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మనకి కంప్లీట్ గా కీ ఫ్రేమ్స్ గురించి. సో ఎప్పుడైతే మీరు దాని పేరేంటి పాజ్ చేయాలనుకుంటారో దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా పాజ్ అండ్ ప్లే అవుతూ ఉంటుంది. సో నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి ఈ కీ ఫ్రేమ్స్ అయితే తీసేస్తాను. సో మీరు ఈ కీ ఫ్రేమ్స్ పెట్టుకుని ఏ డైరెక్షన్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఈ కీ ఫ్రేమ్ ఉంది. ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు నన్ను చూపించాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను బేసికల్లీ. రైట్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకుంటా. సో నాకు ఇంక ఇట్లా రన్ అవుతున్నప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లాంగ్ డిస్టెన్స్ పెట్టాలనుకున్నా, సో అక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నా ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని రివీల్ చేస్తూ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దారిని ఎట్లా వెళ్తుందనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కీ ఫ్రేమ్లు పెట్టుకోవచ్చు. సో ఒకసారి మీరు ఎంత దూరం వెళ్ళిన తర్వాత నౌ ఐ వాంటెడ్ టు షో మై సెల్ఫ్, అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఈ కీ ఫ్రేమ్ తోటి రన్ అవుతూ ఉంటుంది. సో మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు బేసికల్లీ. రైట్, ఇప్పుడు మీరు చూసారనుకోండి వీడియో అనేది ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ కీ ఫ్రేమ్ దగ్గర మళ్ళీ నేను ఓరియంటేషన్ చేంజ్ చేశాను కదా, ఈ కీ ఫ్రేమ్ దగ్గర చేంజ్ చేసినట్టున్నా ఇక్కడ మళ్ళీ ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది. సరే, ఇక్కడ ఓరియంటేషన్ చేంజ్ చేసాం మళ్ళీ. సో ఇట్లా వస్తుంది అనమాట. సో మళ్ళీ ఎక్కడో కీ ఫ్రేమ్ దగ్గర నేను చేంజ్ చేసాను బేసికల్లీ. సో మీకు కీ ఫ్రేమ్స్ దానికి ఉపయోగపడతాయి. సో మీరు కీ ఫ్రేమ్స్ వాడుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ వాడుకుని వీటిలో మీకు ఏది నచ్చితే అంటే ఏ ఆస్పెక్ట్ రేషియో నచ్చితే అది పెట్టుకోవచ్చు బేసికల్లీ. సో ఒకవేళ మీరు కీ ఫ్రేమ్ ని డిలీట్ చేయాలనుకుంటే కనుక ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళగానే ఇది మైనస్ అని వస్తుంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయగానే రిమూవ్ అవ్వగానే అది ప్లస్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మీరు కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మైనస్ కొట్టగానే అది రిమూవ్ అయిపోతుంది. సో అట్లాగా మీరు కంప్లీట్ గా ఈ కీ ఫ్రేమ్స్ అనే దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గైరో ఫ్రేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ చూసారు అనుకోండి గైరో ఫ్రేమ్ అని సెలెక్ట్ చేశాను. నేను ఇప్పుడు దీన్ని స్టార్ట్ ఫ్రేమింగ్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఏదైతే పెడతానో అది అట్లా చేంజ్ అవుతుంది అనమాట. మీరు కీ ఫ్రేమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కైండ్ ఆఫ్ సింపుల్ గా ఉంటుంది అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు నేను జూమ్ ఇన్ చేశాను, బ్యాక్ వెళ్ళి జూమ్ అవుట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ చూస్తే కనుక మీరు చూడొచ్చు అక్కడ నేను ఏదైతే ఇచ్చేసాను కీ ఫ్రేమ్స్ ఏం లేవు. ఇప్పుడు డైరెక్ట్ గా నేను స్క్రీన్ మీద ఎడిట్ చేశాను అనమాట. అది నేను ఎట్లా అయితే ఎడిట్ చేశానో అట్లాగా మీకు యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది. ఇప్పుడు జూమ్ ఇన్ చేశాను చూడండి, అదిగో జూమ్ ఇన్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్ గా రొటేట్ చేసి మళ్ళీ జూమ్ అవుట్ చేశాను. సో జూమ్ అవుట్ చేశాను. సో అట్లా అనమాట మీకు
మీకు కీ ఫ్రేమ్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇట్లానే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా DJI Osmo 360 కంప్లీట్ బిగినర్స్ గైడ్ వచ్చి. సో మీకు వీటిలో ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి, నేను డెఫినెట్ గా అయితే రిప్లై చేస్తాను. మోరోవర్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ అగైన్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.